శ్రీ బ్రహ్మాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయ సన్నిధానేన ఆషాఢ శుద్ధ పౌర్ణమి పర్వదిన ఉత్సవ సందర్భేన అహం పండితానాభ్య జగద్గురు పూజా కరిష్యామః మమ సర్వ అనుకూల్యత సిద్ధ్యర్థం మమ పుత్ర పుత్రికా పాప పీడ శమనార్థం రోగ పీడ శమనార్థం పుత్రికా పుత్ర మనోవాంఛ కార్య నిర్విఘ్నత సిద్ధ్యర్థం సంతాన వివాహ ఇష్టకామ్య యోగ్యత సిద్ధ్యర్థం అహం గురు దక్షిణామూర్తి పూజాయాం అహం కరిష్యామః పౌర్ణమి పౌర్ణమి పర్వదిన మహోత్సవ సమేన మరకత లింగేశ్వర స్వామి అన్న పూజ మహోత్సవ కార్యక్రమ అహం కరిష్యామః సర్వం మరకతలింగేశ్వర చరణ విద్ధ అర్పణమస్తు మరకతలింగేశ్వర కృపాకటాక్ష అనుగ్రహ సిద్ధ్యర్థం దక్షిణామూర్తి అనుగ్రహ సిద్ధ్యర్థం గురు పౌర్ణమ ఉత్సవ సందర్భేణ గురు పూజ అహం కరిష్యామః. అయితే మన యొక్క వీరశైవ ఆగమములు అంటే మనకి దాదాపు 6 రకాల ఆగమాలు ఉన్నాయి. మన శాస్త్రం చెప్పింది ఏంటంటే 6 రకాల ఆగమాలు. అందులో వీరశైవ ఆగమం ఒకటి. దాంట్లో ఉన్నటువంటి పూజాగతులన్నీ మన దేవాలయంలో నడుస్తుంది. అదేవిధంగా ఆ ఆగమంలో మన అందరికీ ఆ యొక్క మన ఆగమ శాస్త్ర ప్రకారంగా 5 పీఠాలు ఉన్నాయి. 5 పీఠాల్లో ఆ యొక్క మన శ్రీశైల పీఠం ఒకటి. మన శ్రీశైలం ఉంది కదండి, ఆ పీఠం ఒకటి. ఆ శ్రీశైల పీఠం యొక్క జగద్గురు ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పూజా కార్యక్రమం మనం ఈ రోజు చేస్తున్నాం. ఎవరు వారు అంటే పండితారాధ్యులు. అయితే పంచాచార్యులు ఎక్కడి నుంచి ఉద్భవించారు? శివుడి యొక్క పంచముఖాల తేజస్సుగా ఉద్భవించినటువంటి వారే పంచాచార్యులు. ఎవరు ఈ పంచాచార్యులు అంటే సత్యోజాత, వామదేవ, అఘోర, పురుష, ఈశాన. ఇప్పుడు మనం చాలా చోట్ల వింటాం, శివాలయాల్లో వింటూ ఉంటాం. ఏంటంటే శివుడి ప్రదక్షిణ చేసేటప్పుడు 5 నామాలను ఉచ్చరించాలి. సత్యోజాతాయ నమః, వామదేవాయ నమః, అఘోరాయ నమః, పురుషాయ నమః, ఈశానాయ నమః ప్రదక్షిణ చేయాలి. అది ఎందుకు ప్రదక్షిణ చేయాలంటే స్వామివారు 4 దిక్కులకి 4 ముఖాలు, పూర్తి విభాగంలో 5 ముఖాలు కలిగి ఉంటారు పరమేశ్వరుడు. 5 ముఖాల పేర్లు సజ్జోజాత, వామదేవ, అఘోర, పురుష, ఈశాన. మన శాస్త్రం ఏం చెప్పిందంటే పంచానవభూత పంచాక్షరలోపల పంచసూత్ర గృహం అంటే పంచాచార్యం జగద్గురు. ఈ 5 ముఖాల నుండి ఉద్భవించినటువంటి వారే ఏకోరామ, మరులారాధ్య, పండితారాధ్య. ఈ విధంగా 5గురు జగద్గురువులు మనకు ఉన్నారు. ఒకటి కొరడుపాకలో, ఒకటి శ్రీశైలంలో, ఒకటి ఉజ్జయిని. తర్వాత ఈ విధంగా మనకి 5 పీఠాలు ఉన్నవి. 5 పీఠాల్లో శ్రీశైల పీఠానికి సంబంధించినటువంటి జగద్గురు ఆచార్యుల యొక్క పూజా కార్యక్రమాన్ని మనం ఈ రోజు గురు పూజా కార్యక్రమంగా భావించి, అయితే ఈ రోజు ఎందుకు గురు పూజ చేయాలి? వ్యాస పౌర్ణిమ అంటారు, గురు పౌర్ణిమ అంటారు. ఎందుకు అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఆ యొక్క గురు పౌర్ణిమగా గురువును పూజించే విధంగా మన శాస్త్రం మనకు చెప్పింది. అయితే మన గురువు ఎవరిని పూజించాలి? గురు పూజ అంటే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే గురు పౌర్ణిమ వస్తే సాయిబాబా దేవాలయానికి వెళ్ళాలి అది ఒక శాస్త్రం అయిపోయింది. కానీ మన హిందూ శాస్త్రంలో సాయిబాబా సంబంధించిన పూజా క్రతువులు లేవు. అంటే
మన శాస్త్రంలో దైవంలో సంబంధించిన పూజలు లేవు, కాకపోతే వారికి సంబంధించిన పూజలు లేదు. కానీ గురువు యొక్క పూజ అంటే మన ఇంటి గురువు కానీ, మన గురువు కానీ, మన యొక్క చదువు చెప్పిన గురువు కానీ, మన జ్ఞానాన్ని చెప్పినటువంటి గురువు కానీ, మన ఉద్యోగం వచ్చేటట్టు మనం చెప్పినటువంటి గురువు కానీ, మనకు జ్ఞానబోధ చేసినటువంటి గురువు కానీ, మనకు ధర్మ ఆచరణ విధిని చెప్పినటువంటి గురువు కానీ, ఎవరైనా మనం గురువుగా తీసుకున్న ఒక మనిషికి మనం పూజా కార్యక్రమాన్ని చేయవచ్చు. అదే విధంగా జగద్గురువులు అయినటువంటి పండితారాధ్య గురువుని శ్రీశైలపడ్డారు కాబట్టి మన దేవాలయంలో మనం గురు పూజ కార్యక్రమం చేస్తున్నాం. అదే విధంగా ఈ జగత్తంతటికి ఎవరు గురువు అంటే దక్షిణామూర్తి గురువు. ఎందుకు దక్షిణామూర్తి గురువు అంటే ఏ శిష్యుడికైనా అనుమానం వచ్చింది ఏంటంటే ఈ పూజ చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది అని ఎవరికైనా అనుమానం వచ్చింది అనుకో, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అడిగితే నేను నా మాటల్లో చెప్తాను. కానీ దక్షిణామూర్తి తన మౌనంతో గురువులకు జ్ఞానం పూజ చేస్తాడు, అంటే ఆయన సమాధానం చెప్పాడు. కానీ శిష్యులందరికీ తెలిసిపోతుంది, ఓ ఈ పూజ కార్యక్రమం ఎందుకు చేయాలి అని. అంతటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క అవతారమే దక్షిణామూర్తి, ఆయన యొక్క రూపమే దక్షిణామూర్తి. అందుకే ఈ రోజు మనం దక్షిణామూర్తి పూజా కార్యక్రమాన్ని కూడా మన దేవాలయంలో నిర్వహించుకుంటాం. మనం దక్షిణ దిశగా మన దేవాలయ దక్షిణ యొక్క ఆ యొక్క గోడ పైన మన స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాం. ఆ దక్షిణ దిగ్గ దొరికినట్టుగా అటు సైడ్గా మనం ప్రతిష్ఠించుకున్న దక్షిణామూర్తి. ఆ యొక్క దక్షిణామూర్తి పూజ ఎందుకు దక్షిణామూర్తి అంటే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అని పిలిచారు. ఆయన ఎప్పుడు కోపానికి రాడు, ఆయన ఎప్పుడు ఆలోచన విధంగా ఉంటాడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. మనం ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు భూమి అమ్మాలి, వ్యాపారం చేయాలి, వ్యాపారం మొదలు పెట్టాలి, పుత్ర సంతానం కావాలి, లేదు అంటే సంతానం కోసం, తర్వాత వివాహం కోసం, ఏదైనా కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే ఆయన యొక్క చిత్రపటాన్ని చూసి 5 నిమిషాలు ఆగి దక్షిణామూర్తి నమః అనే మంత్రాన్ని చదువుకొని వెళితే ఆ పని మన జ్ఞానంతో పూర్తవుతుంది. అంతటి శక్తి ఆ దక్షిణామూర్తికి ఉంది. కాబట్టి మనందరం ఈరోజు గురు పూజ అనే కార్యక్రమాన్ని మన దేవాలయంలో పెట్టుకుంటాం. ఎందుకు అని అంటే ఆ యొక్క పండితారాధ్యుడు శ్రీశైల పీఠానికి జగద్గురువులు కాబట్టి ఆ యొక్క జగద్గురువుల యొక్క పూజా కార్యక్రమాన్ని మనందరికీ గురువు ఎవరు? ఇప్పుడు పండితారాధ్యుడు. ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. పండితారాధ్య జగద్గురు శివాచార్య భగవానికి ఓం శ్రీ కలశ గణాధిపతి పూజాయాం కరిష్యే కలిశముగే విష్ణు కంఠే ప్రథమాస్త్రిదాన్ భూమే ప్రతిదోరం నామధ్యేనాత్ గుణాత్ ప్రదయ కుక్షోదాగర్పర్వే తప్తదేవ మహేశ్వరాః ఓం గంగే యమునే దేవ కృష్ణ గోదావరి నర్మదే సింధురావేణి సింధుదేం కురోం అపవిత్రోవా పవిత్రోవా ధర్మాంగ ఆత్మావివ ఇత్రే ప్రేమ దేవేదా భక్తంగపురీ ఓం శ్రీ ఈశ్వర దేవతాభ్యో నమః గణాధిపతి ఆరాధన కరిష్యే. గణపతికి నమస్కారం చేయండి. రామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః గణాయ నమః ఖడ్గగణాయ నమః భరగణాయ నమః వాయ నమః భక్తవరహాయ భగవద్గణాయ నమః మనాయ నమః ఈశ్వర దేవతాభ్యో నమః. శాంతం శారదం చంద్రకాంతితవరం చంద్రాభిరామాన
चंद्रकांत बलकांतिकं गगनं चंद्रावतांकुजां वीणापुस्तकमक्षुरुद्रवलयं वाक्यानमुक्तां करे विप्राणं करे वदामहतां शास्त्रविस्तारं कर्पूररात्नमरविन्ददायाक्षं कर्पूरजेकरवदं महाविनाकं चन्द्रात्मजे गणमनन्दगुणाभिरामं विन्द्रादिदेवे भगवं पदमीशमीमे धृत्यात्मनाय अत्तरं मुक्तावत्तामधारं तत्त्वैना भगवानं भक्तोदरं गणदिव्यमान् उद्दात्करवर्णिवं हृदयं श्वेताङ्गरागत्वं बालामोजलं कृतं ज्ञातोत्तमोयत्तिलं पिङ्गाक्षं मृदशभागत्तिलकरं सुब्रह्मसूत्राकृतिं भक्तानामभयप्रदं भयहरं श्रीदक्षिणामूर्तिकं श्रीकान्तत्वेनामन्यतमनस्कन्देन्द्रनद्यालयः प्राणेनागरमोभयत्वकरणा क्लेशाद्गदागौरवं सन्तररादिगुणं अनाज्ञवभुजं मन्दस्मितानां चिन्मुद्रादिमुद्रपाणिनलिनं चित्तं जलङ्गमये खबर्दिनं चन्द्रकलावलं त्रिनेत्रबिन्दु परिमार्जिताग्रलं चतुर्भुजं ज्ञानमक्षदुत्रां पुस्ताग्निरक्तं बुलिधावयच्छिवं वापोरोपरिदन्तितं गिरिदतां मन्योनिमानान्वितं श्यामामुत्तरधारिणीं हसिनिवां चालोकयन्तं शिवं अस्मिष्टेन पुस्तकमदापुण्डं सुधापूरितं मुद्राभ्यामयं दानमये दैवकक्षामानं वदे वरदनिकटनिवासं वरदविज्ञानमुद्रचक्राब्जं कञ्चन वेदिकामत्यं कैवल्यवन्दकं धनं वन्दे श्रीदक्षिणामूर्तये नमः। विश्वं स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये यस्यैव स्फुरणं तदात्मकमस्कतालात्पृतकं भवते साक्षात्त्वमसीति वेदवदता यो बोधविद्यात्रिदान् यत्साक्षात्करान्नद्भवेन्न पुराणवक्त्रे प्रभवाघोरीदौ तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये ओं देहं प्राणमपिन्द्रियाण्यपीचलां बुद्धिं च शून्यं विदो श्रीबालां गजरोपमस्त्वमिति भ्रान्ताभुजं वादिनां मायाशक्तिविलासकल्पितम् महाव्यापो मोहसंसारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं दक्षिणामूर्तये नमः। ओं अस्य श्रीरुद्रध्याय पृष्ठमहामन्त्रस्याम् अघोरविली अणुष्टुप्छन्दः सङ्कर्षणमूर्तिस्वरूपो योधावादित्याम् परमपुरुषदयेजो रुद्रो देवता नमः शिवायेति बीजम् शिवधरायेति शक्ति महादेवायेति कीलकम् श्रीरामपददा शिवदित्यर्थेति विनियोगम् अग्निरोधात्मनेऽङ्गुष्ठाभ्यां नमः दर्शपूर्णमादात्मने दर्शनीभ्यां नमः चातुर्मादात्मने मध्यमाभ्यां नमः विरूढभुजबन्धात्मने आमयकाभ्यां नमः ज्योतिष्ठमात्मने कनिष्ठकाभ्यां नमः सर्वकृत्वात्मने करदलपृष्ठाभ्यां नमः अग्निरोधात्मने हृदयाय नमः दर्शपूर्णमादात्मने हृदयत्वा चातुर्मादात्मने जिगाये ओजडं निरूढभुजबन्धात्मने कवचायं ज्योतिष्ठमात्मने नेतृत्वयाय वौजडं सर्वकृत्वात्मने अष्टाय वटभूर्भुवस्वरमिति दिग्बन्ध ధ్యానం అందరూ స్వామివారిని ఒకసారి ధ్యానం చేయండి. ఆపాతాళనవత్తలాం దభువన బ్రహ్మాండ మహావిస్ఫుర జ్యోతిస్పాదికలింగమౌళి విలసత్ పూర్ణేందువాం తాం హృదయం अष्टोकाकृतमेकमीशमणिशं रुद्रानुवागान् जपन् ध्यायेति त्रिदिग्धये ध्रुवप्रदं विप्रोऽपि सञ्चयत् शिवं ब्रह्माण्डव्याप्तदेन पतिते मरुजपादमानाभुजङ्गे कण्ठे कालकपर्दशशिखलश्चण्डकोदण्डहस्ता प्राक्षारुद्राक्षमानदललिता बभुजां भवभूतिवेद रुद्रत्रे रुद्रदूत्तप्रकटितविभवना प्रयस्तं दुर्गम्
ఓం శంతమే యంతమే వేంద్రమకామస్తమే కామస్తమే గౌమనస్తమే వద్వంతమే శ్రేయస్తమే వత్సస్తమే వరస్తమే రవినందమే దరదానమే అది ఒకటి మొత్తం పోయమన్నాడు మీ అందరూ వస్తారేమో అని ఓం శంతమే యంతమే వేంద్రమకామస్తమే కామస్తమే గౌమనస్తమే పక్కన ఉండండి ఒకరు పక్కన ఉండండి వరుసలో ఉండండి అడ్డం ఉండదు అవి కూడా నేను అవి పోసి పక్క జరుగుతాను ఓం శంతమే యంతమే వేంద్రమకామస్తమే కామస్తమే గౌమనస్తమే వద్వంతమే శ్రేయస్తమే వత్సస్తమే రజస్తమే నరస్తమే రవినందమే గంధాధమే వరదాధమే క్షేమస్తమే ధురిస్తమే విశ్వంతమే హస్తమే సంవిస్తమే ఘాత్మంతమే దురుస్తమే మధురుస్తమే తీరందమే అందమదందమే లక్ష్మణమే నామాస్తమే జీవాస్తమే దీర్ఘాయుక్తంతమే నమిత్రంతమే వేందమే దుగంధమే రేనందమే దుర్గాత్మే దురినందమే ఓం శాంతి 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 ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రదేవతే నమః నమస్తే రుద్రదేవతాభ్యాం నమః యాదే శివనాది భూతేతలో శివాయ హృదయాయ యాదే రుద్రశివాయ గోరామోగాదిని ప్రియాత్తరు వాసంతయా గిరిజంతా విజాగది యామినం గిరిజంతాస్తే వివరసుంతరే శివాం గిరిజంతా మాయగుంది భుజం దేవత శివేన వదలాత్మ గిరిజాస్తావరాణి ఇదానదమిక దేవయాక్షరమనాభవ అధ్యయోదం దేవతాభవతే ఉద్యోగవ ఐవందురవాభాప్రాజయావరాణ అలవయ ఆత్తాం గణాధిప బస్మంగవ దేవాలు రుద్రాజోదీక్షిత శాస్త్రయ దైవాకేవయేనే అలవ్యోపతి నీలత్రి మామలోద ఉదయనందవా ప్రసన్నవామ ఉదయనం విశ్వాభూతాని దుష్ప్రభయాదిన నమోస్మై దైవాయ అత్తాక్షాయ నివేదనే అనవే ఉద్యాపద్వానోతే ప్రేరణ నమః ప్రభుయాద్యోజన్ యాస్త్రేస్తాయ లోకానామనోమః ఆదత్తిరుత్తర గుండాత్మాంధాజదేదే నిశీదజల్యానామరాశవనామనామర విద్యంగలోపగత్తినామినామోభానాముండ అన్నేయాన్న హేరాల ఆరోగ్యానందే ప్రాలయ ధర్మనిష్ఠనస్తే భగవదేవ ఆత్మ విశేషేణ నమః నమస్తే విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిగుణాయ త్రికాలాయ నిర్గుణాయ నీలకంఠాయ మృత్యుంజయాయ రమేశ్వరాయ సదాశివాయ శ్రీరంగనాథాయ నమః ఓం నమో రంగరాజోదయాన్యే శాంతవే నమః వృక్షేభ్యో గిరిభ్యో ధర్మనామదే నమః తస్మిందరాజే దేవదేవనామదే నమః తత్వజాయ విజ్ఞానే నామదే నమః హరియాయ దేవదేవస్నామదే నమః భక్తే దేవనామదే నమః రుద్రాయ దేవే క్షేత్రానామదే నమః సూర్యాయ విద్యాయ నామదే నమః భౌతాయత్రే వృక్షానామదే నమః మంత్రదేవాయ వృక్షానామదే నమః భవందేవాయ సుగంధే నామదే నమః
नमोपराय दरुद्राय नमः शरवाय ब्रह्मणे नमो नीलक्रीयाय ऋगंगाय नमः भक्तने तगेदाय नमः तस्माक्षाय दुर्गणे नमो भैजाय देवनिष्ठाय नमो वीरस्ताय ईश्वरे नमः दत्ताय भानाय नमो भगवे परिजय नमो भक्ताय नमस्कृते नमो अग्रियाय दुर्गवाय नमः आलय नादिनाय नमः शीघ्रियाय दीप्याय पुण्याय वदन्याय नमः स्तोत्याय दीप्याय नमो देवस्ताय गणिताय नमो भूलदाय भूलदाय नमो मध्यमाय भूलदाय नमो गण्याय बुद्धियाय नमः स्तोत्याय बुद्धयाय नमो याज्ञाय क्षेम्याय नमो भूलदाय नमः श्लोकाय बुद्धियाय नमो मन्याय गच्छाय नमः स्वराय भूलवाय नमो आयुलेनाय जलदाय नमः भगवते नमः भगवते नमः खंडने नमः सुनाय नमः गुरुदेवाय नमः दत्ताय नमः नमः कृष्णवे नमः दूराय वैराय नमः निवेदे नमः कीते नमः स्वाहाय सुदन्नाय नमः तुच्छाय तुच्छाय नमः कात्याय नीत्याय नमः गुरुत्याय गुरुत्याय नमः नात्याय वेदराय नमः गुरुत्याय भक्त्याय नमः वरदाय नमः नेत्याय गुराय नमः नित्याय सत्याय नमः वाध्याय यज्ञाय नमः द्रव्याय नमः सुदयाय नमः आराधना आराधना सोमाय दत्ताय नमः कामाय दत्ताय नमः शिवाय भगवते नमः मुराय भीमाय नमो अग्रे वदाय लघुवे वदाय नमो अग्रे तणीय नमो भुवे देवरिगे नमः स्नानाय नमः शंभवे नमः योगवे नमः शंकराय नमः यस्तराय नमः शिवाय देवराय नमः देव्याय गुरुयाय नमः महात्याय उदयाय नमः बलराय नमः शंकराय नमः बलयाय नमः आत्याय नमः कृष्णाय देवाय नमः ऋषाय नमः न्याय नामे
गुरुदेवं भजामि सततं पंचाचार्यं भजामि सततं विश्वाराध्यं भजामि सततं विश्वाराध्यं भजामि सततं पंचाचार्यं भजामि सततं जगदाचार्यं भजामि सततं सद्गुरुदेवं भजामि सततं पंचाचार्यं भजामि सततं मम गुरुदेवं भजामि सततं श्री गुरुदेवं भजामि सततं श्री गुरुदेवं भजामि सततं पंचाचार्यं भजामि सततं वीरानन्दं सकलावतंसं गंगाधरक्षैरसुतापहारं विनोदनं भुजङ्गभूषणं ध्यायेत् पशूनां पृथ्वीसितारां शरदनेत्रे शङ्करस्नेहपात्रे दिव्ये सुखधवदेवे दिव्यतेजोभिरामे ततभुवनकदम्बे तत्प्रभावावलम्बे प्रतिहतङ्गलेव्ये पाहि मां शैलकन्ये ॐ श्री शिवाभ्यां नमः అయిందా అందరూ పూలు పెట్టినట్టేనా నైవేద్యం చేయించండి ఆచార్య పరిసేవ్యతాం శివతరం లింగం సదాధార్యతం నిత్యం జంగమయేభ్యతాం భూరే ఆలోకం నీయతాం शुद्धांगं परिमुच्यतां
भस्मानुलिप्याङ्गदम् पञ्चाचार्यवदाम्बुधेषु ददतम् चेतप्रमाधीयताम् रुद्राक्षापरिधार्यतम् प्रियतरीम् पञ्चाक्षरी दिव्यदाम् पञ्चाचारयोधराम् पशुपतिम् पञ्चानना पूज्यताम् पञ्चकेशगणव्यताम् भवतराम् पञ्चायुतो पश्यताम् पञ्चाचार्यपदाम् बुधेषु ददतम् चेतप्रमाधीयताम् దీపం ముట్టించిన తర్వాత హారతి చేయించాడు. ధర్మేంద్రుమతిరుద్యతాం శృతిమతం కర్మత్వనుష్ఠీయతాం శరమత్వం పరిభావ్యతాం ధృతకర్మ ప్రాకామతం ధార్యతం శాంతితం దదమీత్యతాం భూగులే భక్తిశ్రమశ్రీయతాం पञ्चाचार्यवदाम्बुधे ददतम् चेतसमाधीयताम् वेदार्थो हि विजायताम् भूकृताम् सूत्रम् प्रमाणोचितम् तद्भाष्यम् गुरुमीक्षताम् भूमुख शैवाजमश्रूयताम् दुःखपरिभूयताम् शिवमयम् ज्ञानाञ्जनमाद्यताम् पञ्चाचार्यवदाम्बुधेषु ददतम् चेतसमाधीयताम् मोहो ब्रह्मनिरुध्यताम् तदभये पाराम् तत्पूज्यताम् सर्वम् शैवमिलीयताम् परजिव आत्मैवमुदीयुध्यताम् कैवल्यम् परिपश्यताम् परजिवा ब्रह्मेण व्यर्थाप्यताम् पञ्चाचार्यपदाम् बुधेषु ददतम् चेतसमाधीयताम् कालीनाथ कवित्रोत्तम पञ्चकम् धत्तपञ्चकम् यापने तया भक्त्य तयाति परमम् पदम् ॐ ईश्वरदेवताभ्यो नमः कर्पूरारं करुणावतारं करुणावतारं मृगेन्द्रनाथं हृदावतन्तं हृदयारविन्दे भागं भवानी वेदं नमामि कर्पूरमङ्गलनीराजनं समर्पयामि ॐ तत्पुरुषाय अन्नाद्रप्रचोदयात् ईशानसर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु तदा शिवम् ईश्वरदेवताभ्यो नमः ओम श्री ईशानसर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्मादिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु तदा शिवम् ओम श्री पंडिताराध्य जगद्गुरुदेवताभ्यो नमः मंगलनीराजनं समर्पयामि नीराजनां करे शुद्धाचमनीयं समर्पयामि ओम मंत्रपुष्पं तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् श्रीश्वरदेवताभ्यो नमः बोल पंडिताराध्य भगवान की जय बोल जगद्गुरु वीरशैव धर्म संस्थापनाचार्य आदि जगद्गुरु पंडिताराध्य भगवान की जय राजाधिराजाय प्रदीयदायिने नमो वयं वै श्रवणाय गुर्मये तमे कामान् कामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कामेश्वरो అమ్మ పూజ అయిపోలేదు దక్షిణామూర్తి అయిపోయాక అన్న పూజకి చివరిలో హారతి ఈశ్వర దేవతాభ్యో నమః అయితే మూడు పూజలు